ప్రపంచంలో అత్యంత శక్తిమైనది ఇనుము అంటారు. అది అన్నిటినీ కోసేస్తుంది. ఇనుమును మించిన శక్తి అగ్ని. అది ఇనుమును కూడా కలిగి చేస్తుంది. అగ్నిని మించిన శక్తి నీరు. అది అగ్నిని ఆర్పేస్తుంది. మరి నీటిని మించిన శక్తి మనిషి. అతని తాగేస్తాడు. మనిషిని మించిన శక్తి మరణం. అది మనిషిని తినేస్తుంది. కానీ మరణాన్ని మించిన శక్తి భక్తి. అది మరణాన్ని కూడా నిలిపివేస్తుంది. అదే శక్తి అంటే, అదే భక్తి అంటే. ఒక సమయం దాటిన తర్వాత బాలుడి నుంచి యవ్వనం నుంచి మిడిల్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్, అలా 60-70 దాటిన తర్వాత మెల్లిమెల్లిగా ఆటోమేటిక్గా మంచితనం, భక్తి, ప్రేమ భావాలు అమాంతం పెరిగిపోతాయి. ఫిలాసఫీకి వెళ్ళిపోతారు. అన్నీ తన కళ్ళకి మంచి కనపడుతుంది. చెడుని దగ్గర రానివ్వరు. చెడుని చూడాలనుకోరు, వినాలనుకోరు. ఎవరిని చూసినా దగ్గర అక్కున చేర్చుకోవాలనుకుంటారు. సో అది వృద్ధాప్యం పెరిగిన కొద్దీ మనుషుల్లో వచ్చే పరివర్తన. కానీ చాలా బాగుంటుంది. ఐఎమ్ ఫీలింగ్ ఇట్. అది అనుభవించి చెబుతున్నాను. అందరి మంచి కోరుకునే తత్వం వచ్చేస్తుంది. ఎవరిని చూసినా ప్రేమ భావం తప్ప అసూయ కానీ ద్వేషం కానీ అసలు కలగదు. అందరూ మంచిగా ఉండాలా, అందులో మనము ఉండాలా. అలాగే బాధ అంటే ఏజ్ పెరుగుతున్నా కొద్దీ చిన్నపిల్లల్లాగా అయిపోతాం. బాల్యం గుర్తుకొస్తుంది. పిల్లలతో ఆడుకోవాలని, అందరిని నవ్వించాలని, ఉన్నంతకాలం హాయిగా ఉండాలని, కల్లారా మనవల్ని, పిల్లల్ని, అన్నదమ్ములను అందరిని చూస్తూ హాయిగా ప్రశాంతంగా ఏ గొడవలు లేకుండా మన పెద్దవాళ్ళను, మనకు వదిలిపోయిన వాళ్ళను తలుచుకుంటూ భగవంతుని ధ్యానిస్తూ, వీలైతే కొద్దిగా మెడిటేషన్ చేస్తూ, ఆయనంత మనకు నవ్వుతూ ఆనందంగా ఉండాలి. బాధలు లేవని అని చెప్పలేను, ఆవేదన ఉండదని చెప్పను. ఉంటాయి. ప్రతి మనిషికి ఏదో ఉంటుంది. ఎవరు బాధ లేని మనిషి ఉండడు. కానీ దాన్ని అధిగమించాలి. ఆలోచిస్తూ కూర్చుంటే యూ విల్ బికమ్ డల్. డే బై డే మిమ్మల్ని తినేస్తుంది. అది నలిగిపోతారు, డల్ అయిపోతారు, కుంగిపోతారు. అలా చేయకండి. ఏదో ఆలోచించకండి. జరిగేదైతే మానదు కదా.
ఎలా జరగాలో అలా జరిగి తీరుతుంది. నువ్వు బాధపడినంత మాత్రాన్ని వేసినంత మాత్రాన్ని ఏం కాదు కదా. అండ్ ఏదైనా ఆలోచిస్తే చాలా బాధపడతాం, చాలా రోజులు బాధపడతాం. అంటే గంటలు, రోజులు ఎన్నో అట్లా గడిచిపోతూ ఉంటుంది. కానీ ఆనందం, అది ఏదైతే మీరు బాధపడుతున్నారో, దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో, అది అయిన తర్వాత అది మంచి అయితే ఒక క్షణం ఆనందపడతాం, ఆ రోజు ఆనందపడతాం, అంతే, దట్స్ ఇట్. సో బాధ కొన్ని రోజులు పడి ఆనందాన్ని అలా చిటికెలో పొందాలి అంటే పొందుతున్నాం. సీ ద డిఫరెన్స్. సో ఆలోచిస్తూ వచ్చేదేమీ లేదు. डोंट थिंक टू मच, जो होने का होके रहता है. बी ब्रेव. डर गया समझो मर गया. हम मानना नहीं चाहता है, जी के बताना चाहता है. అలా అనుకోండి. మనం ఒక్కరం అంటే ఏ మనిషి అయినా సరే తనకు తన ఫ్యామిలీకి అవసరం. నేనుంటే చాలు, నా పిల్లలకి, నా వాళ్ళకి, నన్ను ఇష్టపడే వాళ్ళకి, కలీగ్స్కి, ఫ్రెండ్స్కి, ఎవరికైనా, నా మంచి కోరుకున్న వాళ్ళకు, నన్ను గుర్తుపట్టే వాళ్ళకు మంచిగా ఉండాలని కోరుకుంటారు ఎవరైనా కానీ. సో అలాంటప్పుడు బ్రతికి అన్నీ సాధిద్దాం, అన్నీ చూద్దాం. లైఫ్ స్మూత్గా ఉండకూడదు, అలా గమ్మున వెళ్ళకూడదు, ఉడుదుడుకులు ఉండాలి. ఇప్పుడు చూడండి, ఈసీజీ అది ఇలా 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 వెళ్తుంటే, యా ఈజ్ అలైవ్, ఎస్ ఈజ్ స్టిల్ అలైవ్, ఈజ్ గెటింగ్ బెటర్, ఈజ్ రికవరింగ్ అనుకుంటాం. అది ఒకవేళ ఇట్లా టక్ మన అయిపోయింది అనుకో, గ్రాఫ్, ఈసీజీ ఐమ్ టాకింగ్ అబౌట్, ఇట్ గాన్, ఓవర్. గాట్ ద పాయింట్. సో జీవితము ఒడిదుడుకులు ఉంటేనే దాంట్లో ఉన్న ఆనందంలో, బాధలో ఉన్న ఇది తెలుస్తుంది, ఆ కష్టం తెలుస్తుంది. కష్టంలో బాధ అయినా అది తీరినప్పుడు ఆనందమైనా అప్పుడు తెలుస్తుంది. లైఫ్ స్మూత్గా తెలిస్తే ఏం తెలియదు. సో నా లైఫ్ స్మూత్గా ఉండాలి అని అనుకోకూడదు ఎప్పుడు. ఒడిదుడుకులు చూసిన వాడే అండ్ చూసి నిలబడిన వాడే రియల్ హీరో ఆఫ్ ద ఫ్యామిలీ. Be like that forever. Okay?